మనం ఎవరి చిత్తాన్ని నెరవేర్చాలి? దేవుని చిత్తమా, స్వచిత్తం, సాతాను చిత్తం? ఈ రీతిగా మూడున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మూడు విషయాల్లో మనము ఎవరి చిత్తాన్ని నెరవేర్చాలి. ఎందుకంటే ఈ రోజుల్లో స్వచిత్తము కొంతమంది అనుసరిస్తారు. స్వచిత్తం ఎవరంటే లోకంలో ఉన్నప్పుడు లోకస్తులు, రక్షణ లేని వాళ్ళు, వాళ్ళ ఇష్టానుసారముగా సొంత చిత్తముగా అనుసరిస్తారు. వారు మందిరానికి వస్తే వస్తారు, లేకపోతే రారు. వారు వివాహాలు కానీ, ఉద్యోగాలు కానీ, వ్యాపారాలు కానీ వాళ్ళ ఇష్ట ప్రకారం చేసుకుంటారు. ఇదంతా కూడా సొంత చిత్తము, స్వనిర్ణయం అన్నమాట. అలా చేసుకుంటారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇలా సొంత నిర్ణయం అనేది ఉండకూడదు, స్వచిత్తం అనేది ఉండకూడదు. అది అన్ని జనులకు ఉంటుంది, వాళ్ళకు తెలియదు దేవుని చిత్తం. అదొకటి. రెండవది, కొంతమంది ఎలా ఉంటారంటే, కొంతమంది మొదటి రకం స్వచిత్తం చేసేవాళ్ళు, వారు పూర్తిగా వాళ్ళ ఇష్ట ప్రకారం నడుచుకుంటారు. రెండవది, విశ్వాసులు సగము లోకానుసారముగా, సగం దేవుని చిత్తం, సగం స్వచిత్తం, రెండు కలిసి ఉంటాయి. కొంతమంది సగం సగం చేసుకుంటారు. ఇప్పుడు గృహ ప్రతిష్ఠ అని పెడతారు, ప్రార్థన కొడికి పెడతారు, పాలు పొంగిస్తారు. పాలు పొంగిచ్చేది స్వచిత్తం, దేవుని చిత్తం కాదు. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. స్వచిత్తము, దేవుని చిత్తము సగం సగం చేస్తారు. కొంతమంది ప్రార్థన చేయండి అయ్యగారు అంటారు. ప్రార్థన చేసినాక చెబితే వాటిని ఒప్పుకోరు. వాళ్ళకి ఇష్టమైతే చేస్తారు, అవి కష్టమైతే చెయ్యరు. స్వచిత్తం, దేవుని చిత్తం. కొంతమంది రెండు మిక్స్ చేస్తుంటారు. సొంత చిత్తము దేవుని సేవకు సమర్పించుకుంటారు దేవుని చిత్త ప్రకారం. స్వచిత్తం ఏంటంటే దేవుని చిత్తం ఏ విధంగా నెరవేర్చాలి. సగమేమో సేవకులుగానే ఉంటారు, సగమేమో సేవకులుగా ఉండరు. ఒక పక్క స్టడీ చదువుతూ ఉంటారు, ఒక పక్క దేవుని సేవ చేస్తూ ఉంటారు. సగం లోకము, సగం దేవుని చిత్తం. చాలా మంది, కొంతమంది ఉన్నారు అట్లా. చాలా రకాలుగా మరి ప్రియ దేవుని బిడ్డలారా చేస్తూ ఉంటారు. వివాహాలు, వ్యాపారాలైనా, ఉద్యోగాలైనా సగం సగం చేస్తూ ఉంటారు. ఇటు పూర్తిగా సొంత చిత్త ప్రకారమైనా చేయరు వాళ్ళు, ఇటు పూర్తిగా దేవుని చిత్తమైనా చేయరు. అలాంటి వాళ్ళు బైబిల్లో ఇద్దరున్నారు. వాళ్ళ జీవితాలు భయంకరమైపోయాయి. వాళ్ళు ఎవరెవరు? లోతు, బిలాం ఖడ్గంతో చంపబడ్డాడు. లోతు కుటుంబం భయంకరమైన స్థితికి వెళ్ళిపోయింది. సగమేమో దేవుని చిత్తం, దేవుడేమో సొదొమ గొమొర్రా నుండి, ఆ పాపపు పట్టణం నుండి రక్షించాలని బయటకు తీసుకొని, దేవదూతలే వచ్చి బయటకు తీసుకొని వస్తే, ఇదిగో మీరు ఆ పర్వతమునకు పారిపోండి అని దేవుడు చెప్తాడు. వీళ్ళేం చేస్తారు? ఆ పర్వతానికి వెళ్ళలేము, ఈ మైదానంలోకి వెళ్ళిపోతాము అంటారు. చూడండి, ఒక పక్క దేవుని చిత్తం చేసినట్టే ఉంది, ఒక పక్క దేవుని స్వచిత్తం, సొంత ఆలోచన ప్రకారం నడుచుకోవటం. సేవ కూడా చేస్తుంటాం. ఈనాడు సేవలు కూడా చాలా రకాలుగా ఉన్నాయి. ఇష్టమైన చోట ఉంటాం, కష్టమైన చోట ఉండం. ఇష్టమైన చోట ఉంటాం, కష్టమైన చోట ఉండం. ఇష్టమైనవి చేస్తాం, కష్టమైనవి చెయ్యం. దేవునిని వెంబడించాలి అంటే దేవుని చిత్తము చెయ్యాలంటే, ప్రియ దేవుని బిడ్డరా,
ముందు మన ఇష్టాలన్నీ చంపేయాల. మన ఇష్టాలు చంపేయాల పూర్తిగా. లేకపోతే దేవుని చిత్తము చేయకుండా మానుకోవడం మంచిది. స్వచిత్తము ఇటు సగము దేవుని చిత్తము, సగమేమో స్వచిత్తం. సగం సగం చేస్తూ ఉంటారు. ఇలాంటివి ఎప్పటికీ చేయకూడదు. ఇలాంటివి ఎప్పటికీ చేయకూడదు. అలా చేస్తే నీ బ్రతుకు లోతు, నీ బ్రతుకు బిలాం. బిలాముకు దేవుడు ఏం చెప్పాడు? ఇదిగో బాలాకు వచ్చి నీకు ఘనత, డబ్బు, నీకు అన్ని ఇస్తా, నువ్వు వచ్చి ఆ ప్రజలను శపించు, ఇజ్రాయేలు వస్తున్నారు. అప్పుడు బిలాం ఏం చేస్తాడంటే ప్రార్థన చేస్తాడు, ప్రభువా నేను వెళ్ళుదునా వద్దా? దేవుడు అంటాడు నువ్వు వెళ్ళొద్దు. ఆ ప్రజలు శపించొద్దు, వారు ఆశీర్వదింపబడిన వారు. ప్రియ దేవుని బిడ్డలారా, వెళ్ళొద్దు అని చెప్తే ఈయన ఏం చేస్తాడు? మాటి మాటికి మళ్ళా రెండవసారి, మళ్ళీ మూడవసారి ఆశ. ఏదో కాస్త ధనం ఇస్తాడు, కాస్త ఘనత పేరు ఇస్తాడు, కాస్త పొలం ఇస్తారు, కాస్త డబ్బు ఇస్తారు, బంగారు ఇస్తారు. ఆశ అన్నమాట. కొంతమందికి పేరు ఘనత అంటే ఘనత, అబ్బా మా వాడు ఎంత బాగా చేస్తాడు, ఎంత ప్రేమ వీడికి, లేకపోతే వీళ్ళకి ఎంత ప్రేమ అని చెప్పేసి ఈ బిలాము సగము దేవుని చిత్తము, సగము స్వచిత్తము. ప్రియ దేవుని బిడ్డారా, అయితే బిలాము ఏమైపోయాడు? ఖడ్గము చేత హతుడైపోయాడు. దేవుని పని చేశాడు కానీ హతుడైపోయాడు. ప్రియ దేవుని బిడ్డారా, అందుకే చాలా మంది ఈ రోజుల్లో ఇటు పూర్తిగా దేవుని చిత్తం చేయలేకపోతున్నారు, ఇటు స్వచిత్తం చేయలేకపోతున్నారు. దేవుని చిత్తం చేయడం అంటే పూర్తిగా మన ఆలోచనలు, ఆశలు అన్ని కూడా చంపేస్తేనే దేవుని చిత్తము చేయగలిగేది.